41 సంవత్సరాలుగా తన యొక్క విద్వత్తును అనేక శిష్య బృందాలకి అందించినటువంటి మా సుధాకర్, మన సుధాకర్ నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నాకు సంగీతం రాదు, బట్ సంగీతం అంటే చాలా ఇష్టం. భారతీయ విద్యాభవన్కి ప్రతి సంవత్సరం శ్రావణ సంగీత లహరి అనే కార్యక్రమం ఆగస్టులో సాధ్యమైనంత వరకు 16వ తేదీని మనం చాలా వైభవంగా జరుగుతుంది. పెద్దలు నందివెలుగు హేమ ముక్తేశ్వరరావు మేడం గారు, వారు కూడా మంచి గాయనిమణి. మేడం గారికి సాధారణంగా డయాస్ మీదకి స్వాగతాన్ని తెలియజేస్తూ, మధ్యలో చిన్న అంతరాయం గురుగారు ఏమనుకోవద్దండి. వైఎల్ శ్రీనివాసరావు గారు, డాక్టర్ డోలు విద్వాంసులు గారు కూడా డయాస్ మీద స్వాగతాన్ని తెలియజేస్తారు. కార్యక్రమానికి మొట్టమొదటి చేస్తారు, ఒక విద్వాంసుని సన్మానం చేస్తాం. మొట్టమొదట మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు వచ్చారు, ఎస్ఆర్ జానకిరామన్ గారు వచ్చారు, కన్యాకుమారి గారు వచ్చారు. ఇలాగా మ్యూజిక్ కాలేజీలో ఉన్నటువంటి ప్రముఖ విద్వాంసులు వచ్చారు. 2023లో ప్రిన్స్ రామవరం వచ్చారు. 2024లో మా సుధాకర్కి మాకు సన్మానం చేసుకునే భాగ్యం కలిగింది. ఈరోజు మొట్టమొదట ఆ వీడియో చూసిన తర్వాత నేను కొంచెం ఉద్వేగానికి గురయ్యాను. ఆ వీడియో రూపొందించి వ్యాఖ్యాతలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప వీడియో, మోస్ట్ థ్రిల్లింగ్. ఇది మా సుధాకర్ జీవితంలో ఒక గొప్పగా నిలిచిపోతుందని నేను భావిస్తాను. సుధాకర్ వినయ విధేయతలు, విద్వత్తు సంపన్నుడు. విద్వత్తున్న వాళ్ళకి వినయం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు రాణిస్తారు. దానికి గొప్ప నిలువెత్తు సాక్ష్యం మా సుధాకర్. తర్వాత మ్యూజిక్ అంటే ప్రతి రోజు ఆల్మోస్ట్ నాకు ప్రిన్స్ రామవర్మ గారు ఒక వీడియో పెడతారు. నాకు మ్యూజిక్ రాదు, బట్ ఆ వీడియో విన్న తర్వాత 3-4 లైన్లు రాసి పెడతాను ఆయనకి. నేను నమ్ముతున్నది ఏంటంటే ఆధ్యాత్మిక ఉన్నతికి సంగీతమే మాధ్యం. ఇట్ ఈస్ ఎ మీడియం ఫర్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. ఐ బిలీవ్ ఇట్. ఒక మంచి సంగీతం విన్నప్పుడు, ఒక పాటను విన్నప్పుడు మీలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి లోపల నుంచి ఉద్వేగంగా